అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి కర్రీ అండి. ఈ కర్రీ వచ్చేసి పెసలతో వండుతాము. మనము పెసలని కొంచెం డైట్‌లో ఎక్కువ వాడుతుంటాం కదా! మొలకలు చేసుకొని గానీ, పెసరట్టుగా కానీ అలా వాడుతుంటాం కదా! సో, ఈసారి ఇలా కర్రీ చేసుకొని పుల్కాలతో అలా తినేసేయండి. చాలా బావుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, ఈ కర్రీ వండుకోవడానికైతే పెసలనైతే ఒక కప్పు పెసలు తీసుకొని మంచిగా కడిగేసి, మంచినీళ్ళు పోసి నానబెట్టండి. టైం ఉంటే ఓవర్ నైట్ నానబెట్టేయండి. నేనైతే ఒక 2 గంటలు మాత్రమే నానబెట్టాను. సో, ఈవినింగ్ నానబెట్టేసి నైట్‌కి వండేశాను. సరిపోద్దండి. కుక్కర్‌లో వేసి ఒక్క 2 విజిల్లు వచ్చేదాకా ఉడికిచ్చామంటే మంచిగా ఉడికిపోతాయి. ఒక కప్పు పెసలకి ఒక 3, 3:30 కప్పు నీళ్ళేసి ఉడికించామంటే మంచిగా ఉడుకుతాయి. మీరు ఓవర్ నైట్ నానబెట్టుంటే మంచిగా నానతాయి కాబట్టి నీళ్ళు కొంచెం తగ్గించి వేయండి. నేను కాస్త వెంటనే ఉడికిస్తున్నాను కాబట్టి 1కి 3, 3:30 గ్లాసులైతే వేసి ఉడికిస్తున్నాను. ఇదిగోండి ఇలా పర్ఫెక్ట్‌గా ఉడికిపోయినాయి ఒక్క 2 విజిల్లకి. నీళ్ళు కూడా ఏం మిగలలేదండి. జస్ట్ ఊరికే చిన్న థిక్‌గా గంజిలాగా వచ్చిందంతే. ఇంకా ఇలా ఉడకబెట్టిన వాటిని కర్రీ వండుకోవాలిప్పుడు. దీనికోసమైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 2, 3 టేబుల్ స్పూన్ల నూనె వేయండి. వద్దు అనుకుంటే నూనె తగ్గించి వేసుకోండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మంచిగా వేయించాలి. ఉల్లిపాయ సగం దాకా వేగిన తర్వాత చిన్నుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసి ఇంకొక నిమిషం పాటు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. నేను ఓన్లీ చిన్నుల్లిపాయలే వేశాను. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ పసుపు వేసి మంచిగా కలిపేసి ఒక 2 లేదా 3 టమాటాలు కట్ చేసి ఆ ముక్కలు వేయాలి. ఇప్పుడు ఈ టమాటాలో ఉప్పు వేసి మంచిగా కలిపేసి మూత పెట్టి ఉడికించాలి. టమాటా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కారం మీ రుచికి తగ్గట్టు వేయండి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి మంచిగా కలిపి ఇంకొక నిమిషం పాటు ఈ మసాలాలని ఉడకనివ్వాలి. జస్ట్ అలా ఒక్క నిమిషం ఉడికిన తర్వాత ఇందాక ఉడకబెట్టిన పెసర్లు ఉన్నాయి కదా, అవి టమాటాలో వేసేసి మంచిగా కలిపి ఇంకొక నిమిషం పాటు ఇవి కూడా ఆ ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయ్యేదాకా ఒక్క నిమిషం అలా ఉడికించాలి. ఇంకా ఒక్క నిమిషం అలా ఉడికిన తర్వాత నెక్స్ట్ అయితే వాటర్ వేయాలి ఇందులో. ఈ కూర కొంచెం తొందరగానే చిక్కపడుతుంది. ఒక 4, 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. పెసర్లకు కూడా కొంచెం ఉప్పు, కారం అది పట్టి వాటర్ కూడా కొంచెం థిక్‌గా అవుతుంది. ఒక 4, 5 మినిట్స్ ఉడికించేస్తే అంతే అండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చివర్లో కొంచెం కొత్తిమీరాకు వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా హెల్తీగా, టేస్టీగా ఈ పెసల కర్రీ అయితే రెడీ అండి. దీన్ని రైస్‌తో కానీ, చపాతీ, పుల్కా దేనితో తిన్నా చాలా బావుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. టేస్ట్ అయితే బావుంటుంది. పెసరపప్పు ఆ టేస్ట్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది ఇంకా నచ్చుతుంది. థ్యాంక్ యూ.